సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ ను లైంగికంగా వేధించిన కేసులో అరెస్ట్ అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి విచారణలో మైండ్ బ్లాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా హైదరాబాద్ సిపి సజ్జనార్ స్వయంగా సీన్లోకి ఎంటర్ అయ్యారు. మరోవైపు విచారణలో నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డి పోలీసులకే ఎదురు ప్రశ్నలు వేస్తూ ఊహించని షాక్ ఇచ్చాడు. హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారినిపై తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆమెను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడంటూ తోటి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దేశంలో అత్యున్నత సివిల్ సర్వీసెస్ హోదాలో ఉన్న ఇద్దరు అధికారుల మధ్య ఇలాంటి ఘటన జరగడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే కోర్టు అనుమతితో బుధవారం సాయంత్రం ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వరుసగా 7 గంటల పాటు విచారణ సాగింది. హైదరాబాద్ మహిళా భద్రతా విభాగం డీసీపీ లావణ్య నేతృత్వంలో ప్రత్యేక అధికారుల బృందం ఈ విచారణను చేపట్టింది. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ తో పరిచయం ఎలా ఏర్పడింది, అకాడమీలో అసలు ఏం జరిగింది, ఏ పరిణామాలు పోలీస్ కేసు వరకు దారితీశాయి అనే అంశాలపై అధికారులు పక్కా ప్లాన్ తో ప్రశ్నించారు. అయితే పోలీసుల సుదీర్ఘ విచారణలో ఉదయ్ కృష్ణారెడ్డి తీవ్ర సంచలన విషయాలు బయటపెట్టాడు. సదరు మహిళా ట్రైనీ ఐపీఎస్ తో తనకు చాలా కాలంగా సన్నిహిత సంబంధం ఉందని, శారీరక బంధం కూడా ఉందంటూ ఓపెన్ గా అంగీకరించాడు. అయితే ప్రేమించిన అమ్మాయిని అంతగా ఎందుకు వేధించావని పోలీసులు ప్రశ్నించగా ఉదయ్ కృష్ణారెడ్డి ఇచ్చిన సమాధానం అధికారులను సైతం ఆశ్చర్యపరిచింది. తనతో అంత సన్నిహితంగా ఉండి ఇప్పుడు నన్ను కాదని మరొకరిని వివాహం చేసుకోవడాన్ని నేను సహించలేకపోయాను. ఆ కోపంతోనే అలా చేశాను అని సమాధానం ఇచ్చాడు. అంతటితో ఆగక పోలీసులు మరిన్ని లోతైన ప్రశ్నలు అడిగేందుకు ప్రయత్నించగా నిందితుడు తీవ్ర అసహనానికి గురయ్యాడు. నన్నెందుకు పదే పదే విసిగిస్తున్నారు అంటూ ప్రశ్నించిన అధికారులకే ఎదురు ప్రశ్నలు వేయడం అక్కడ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇకపోతే ఈ కేసు తీవ్రతను దృష్ట్యా నేరుగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ రంగంలోకి దిగారు. గురువారం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కు స్వయంగా వచ్చిన సిపి సజ్జనార్ విచారణ సాగుతున్న తీరుపై ఆరా తీశారు. డీసీపీ లావణ్య మరియు ఇతర అధికారులతో మాట్లాడి ఉదయ్ కృష్ణారెడ్డి వెల్లడించిన విషయాలను తెలుసుకున్నారు. విచారణలో ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి ఆధారాలతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. సిపి స్వయంగా రావడంతో ఈ కేసు విచారణ మరింత వేగవంతమైంది. మరోపక్క చట్టాన్ని రక్షించాల్సిన బాధ్యతలో ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రానున్న రోజుల్లో కస్టడీ విచారణలో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరి కస్టడీలో ఉదయ్ కృష్ణారెడ్డి నిజం ఒప్పుకున్నాడు. మరి వాట్ నెక్స్ట్ అనేది ఉత్కంఠగా మారింది. రాబోయే రోజుల్లో ఈ కేసు ఎటువైపు దారితీస్తుందో, మరిన్ని నిజాలు బయటకు వస్తాయో చూడాలి.